Good morning, all my Kibo KGC family members. గుడ్ మార్నింగ్. దయించి నేను చెప్పే మొత్తం విషయాన్ని జాగ్రత్తగా వినండి. నేను మొన్న సుమారుగా 8, 9, 10 మంది సుమారుగా నేను మాట్లాడి ఉంటాను. వారి నుంచి వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానంగా, అనేక సమస్యలకు సమాధానంగా, అలాగే నిన్న మధు గారితో కూడా నేను మాట్లాడాను. తను కొన్ని జూమ్స్ నిర్వహించి వాటిలో ఉన్న సారాంశాన్ని కూడా నాకు తను వివరించారు. కాబట్టి వాడు చెప్పినవి కూడా పరిగణలో తీసుకొని, మిగతా వాళ్ళు చెప్పినవి పరిగణలో తీసుకొని ఇప్పుడు కొన్నింటిని నేను వివరిస్తాను. జాగ్రత్తగా వినండి. వీటిల్లో నేను ఒకే పని మీద ఉండొచ్చు కదా, డాడీకి బాగాలేదు, హెల్త్ కొంచెం కోఆపరేట్ చేయట్లేదు, ఆయన మానసికంగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి తనని ఇబ్బంది పెట్టకుండా తనకు మేము ఇచ్చే సలహాలు ఏంటంటే, తను టెన్షన్ తీసుకోకుండా ఏదో ఒక పని మీద ఉండొచ్చు కదా అనేది వీరందరిలోనూ వచ్చిన ఒక విషయం. దానికి బదులుగా నేను చెప్పేది ఏంటంటే, కిబో అనేది కాయిన్స్ని మీకు అమ్మేసి నేను చేతి దులుపుకునేది కాదు. అలాగే ఆ కాయిన్స్ని కొనుక్కునే మార్గాలను కూడా మీ ముందు ఉంచే విధంగా ఉన్నప్పుడు మాత్రమే నేను అమ్ముకున్న ఆ కాయిన్స్కి విలువ వస్తుంది. అప్పుడు మీరు అమ్ముకోవచ్చు. అందులో భాగంగా నేను ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ మీకు ఇవ్వాలి కాబట్టి నేను ఇవ్వడం జరిగింది. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ నేను ఇవ్వాలి కనుకనే మీకు బిట్మార్ట్ అని, ప్యాంకిక్ స్వాప్ అని, ఇప్పుడు రేపు 16వ తారీఖున వస్తున్నటువంటి ఎల్ బ్యాంక్ అని, తర్వాత రాబోయే ఎక్స్చేంజ్లో కూడా నేను ఇవ్వడానికి కారణం. అయితే నేను ఎక్స్చేంజెస్ ఇచ్చేసి మీ అందరికీ ఎక్స్చేంజెస్లోకి మీ దగ్గర ఎస్వి అకౌంట్స్, మిగతా అకౌంట్స్లో ఉన్న కాయిన్స్ని అమ్ముకోవడానికి యాక్సెస్ ఇచ్చేస్తే నా తాలూకా బాధ్యతలు తీరిపోతాయి. ₹1 అమ్ముకోవచ్చు, లేదంటే ₹100 అమ్ముకోవచ్చు, 10,000 అమ్ముకోవచ్చు, లేదా 10 పైసలకు పడిపోవచ్చు. దాని మీద నాకు ఎటువంటి బాధ్యత ఉండదు. ఎందుకంటే కాయిన్స్ ఎక్స్చేంజ్లో ఉన్నాయా లేవా అనేది మాత్రమే ఇంతవరకు ఉన్న ఈ 26,000 కాయిన్స్ ఇంటర్నేషనల్గా ఉంటే వాటిలో ఉన్న విధానం, అవి ఎంతకు అమ్ముతాయి, ఎంత తక్కువ, ఎంతకి కొనుక్కోవాలి అనేది పూర్తిగా కొనుక్కునే కస్టమర్స్, అమ్ముకునే కస్టమర్స్ బేస్లో, డిమాండ్ అండ్ సప్లై బేస్లో ఉంటాయి. మరి నేను అది ఇచ్చేస్తే నా బాధ్యత తీరిపోయినట్టే. ఇప్పుడు నేను చేతులు కడుక్కొని వదిలేయచ్చు. కానీ ఇది మనం కంపెనీగా తీసుకున్నాం, ఒక బాధ్యతగా తీసుకున్నాం, ఇది చిరకాలం ఉండాలని తీసుకున్నాం. అందువల్లే నాకు ఈ అనారోగ్యం కూడా ఏర్పడింది. అది మీకు అందరికీ తెలుసు. అందులో భాగంగా నేను బీసీట్ని డెవలప్ చేయాలి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజెస్ని మీకు ఇవ్వాలి. ఈ బీసీట్ని డెవలప్ చేసి ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ని మీకు ఇచ్చి, అలాగే ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీకు ఒకరికొకరు మీరు కాయిన్స్ అమ్ముకోవడం ఇచ్చి, ఈ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో మీకు వచ్చిన కాయిన్స్ని మీరు ఇంటర్నేషనల్లోనా లేదా బీసీట్లోనా అమ్ముకునే ఆప్షన్స్ని సక్రమంగా చూపించినప్పుడు మాత్రమే నేను ఈ బాధ్యతను పూర్తిగా నిర్వహించిన వాడిని అవుతానని నిరంతరము టెన్షన్తో
మదన పడుతూ అనారోగ్యంగా ఉన్నా సరే నేను పని చేసుకుంటూ వస్తున్నాను అనేది అందరూ అర్థం చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన. ఇంకా ఎల్లో ఎక్స్చేంజ్లోవి, రెడ్ ఎక్స్చేంజ్లోవి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఎవరి కాయిన్స్ వాళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఇంటర్నేషనల్లో అమ్ముకోవడానికి కానీ నేను ఇచ్చినప్పుడు ఇప్పుడున్న బీసీట్లు అమ్ముకోవడానికి కానీ వీలు పడుతుంది అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సమాధానంగా నేను ఇచ్చేది ఏంటంటే, ఇవన్నీ కూడా ఎస్వి అకౌంట్లు లేదా కిబో అకౌంట్స్ అన్నింటిలో నుంచి తీసుకువెళ్ళి నేరుగా రెడ్ ఎక్స్చేంజ్లోకి ఇవ్వడం జరిగింది. అప్పుడు దాంట్లో క్యాష్ వేసుకున్నారు. అలాగే ఎల్లో ఎక్స్చేంజ్కి ఏం చేశారంటే బీసీట్లు కొనుక్కున్న కాయిన్స్ని తీసుకెళ్ళి ఎల్లో ఎక్స్చేంజ్లో ఇచ్చారు. అయితే ఈ రెండింటిలోనూ మనం అమ్మే వాళ్ళమే కానీ కొనే వాళ్ళని తక్కువ ఉన్నాం. తక్కువేంటి, ఆ అమ్మే వాళ్ళ పర్సెంట్తో పోల్చితే 1% కూడా మనం కొనేవాళ్ళు లేరు. ఇందులో తక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు ఎవరో కొంతమంది బయట నుండి వచ్చిన వాళ్ళు, కొంతమంది ఈ మైనిట్స్ అకౌంట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పాత మైనిట్స్లో. అయితే ఇప్పుడు వెనక్కి ఇచ్చేయాలంటే ఏం చేయాలి? నాకు వెనక్కి ఇవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ దీని తాలూకా సాఫ్ట్వేర్లో, మన కిబో సాఫ్ట్వేర్లో నుంచి ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్లీ కనెక్ట్ అయి ఉంది. మీరు నేరుగా కాయిన్స్ పంపించుకున్నారు కాబట్టి మీ అకౌంట్స్లో నుంచి మీ అకౌంట్స్ని కనెక్ట్ చేసి కేవైసీ కంప్లీట్ చేసి వాటిలో కేవైసీ చేసుకొని ఇచ్చారు కాబట్టి, అలా ఇచ్చినప్పుడు ఆ వెనక్కి రావాలంటే సింపుల్గా మనం వెనక్కి ఇలా పంపించడానికి అవ్వదు, ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా. అవి ఎక్స్చేంజ్లోకి ఇచ్చాం కాబట్టి ఈ బీసీటీ ఎక్స్చేంజ్ సాఫ్ట్వేర్ వాళ్ళు వేరు, కే ఎక్స్చేంజ్ రెడ్లో ఉన్నటువంటి వాళ్ళు వేరు. ఈ ఇద్దరును బ్యాక్ సాఫ్ట్వేర్ కోడింగ్ రాయాలి. అందులో బ్యాక్ కోడింగ్ రాయాలి. అప్పుడు మాత్రమే ఈ కాయిన్స్ అన్నీ మళ్ళీ వెనక్కి వస్తాయి. ఎవరి అకౌంట్లోకి వాళ్ళకి రెడ్ ఎక్స్చేంజ్ నుంచి రావాలి. అందులో ఉన్నవి చాలా తక్కువ, మరి చాలా అంటే చాలా తక్కువ, ట్రిపుల్ డిజిట్లో ఉంటాయి అవన్నీ. ఇంకా ఎల్లో ఎక్స్చేంజ్లో ఉన్నవి బీసీట్లో బ్యాక్ కోడింగ్ రాయాలి. ఇప్పుడు అలా రాస్తేనే ఆ కాయిన్స్ కూడా వెనక్కి వస్తాయి. ఇప్పుడు బీసీట్లో బ్యాక్ కోడింగ్ రాసినప్పుడు మళ్ళీ ఇవి కిబోలో బ్యాక్ కోడింగ్ రాయాలి. రెడ్కి కిబోలో రాయాలి, ఎల్లో ఎక్స్చేంజ్కి బీసీట్లో బ్యాక్ కోడింగ్ రాయాలి, కిబోలో బ్యాక్ కోడింగ్ రాయాలి. అప్పుడు మాత్రం వెనక్కి వస్తాయి. ఆయా బ్యాంక్ అకౌంట్ నుంచి వచ్చిన క్యాష్ కూడా ఈ ఎల్లో అకౌంట్లోది వాటిల్లోది నేను మళ్ళీ ఆ అకౌంట్ని గుర్తించి ఆ లిస్ట్ తీసి ఎవరి డబ్బులు వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. ఎవరి డబ్బుల్ని వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి ఇప్పుడున్న ఎక్స్చేంజ్లో ఎవరైతే చేశారో కొన్ని ఫారిన్లో చేసినవి ఉన్నాయి. దానికి ఇండియాలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా మన బీసీట్లో ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే కిబోలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న ఎలక్షన్ మూమెంట్లో అందరూ నిమగ్నమై ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ యథావిధి స్థానాలకు వచ్చినప్పుడు మాత్రమే ఇది వస్తుంది. ఒక్కడు డైరెక్ట్గా వెళ్ళి రాసిన కోడింగ్ కాదు ఇది, ఒక టీం వర్క్గా చేసి కోడింగ్ రాశారు. కాబట్టి ఈ ఎలక్షన్ మూమెంట్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా నేను అవి వెనక్కి బ్యాక్ కోడింగ్ రాయించి మీ కాయిన్స్ మీకు ఇచ్చేసి, అలాగే మీ డబ్బులు మీ అకౌంట్లోకి మీకు పంపించేసి వాటిని నేను పూర్తిగా ఆ సమస్య నుంచి మీరు క్లియర్గా వచ్చేస్తే అప్పుడు బీసీట్లు అమ్ముకోవచ్చు. దీనికి మార్గం ఏంటి? ఇంటర్నేషనల్లో ఎక్స్చేంజ్లో అమ్ముకోవచ్చు.
అవి ప్రపంచం అంతటా కొనుక్కున్న వాళ్ళకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ 2 ఆప్షన్లకి ఈ నెలలో కంప్లీట్గా నేను టైం తీసుకుంటాను కానీ చేయలేను. దీన్ని అన్యదా భావించకుండా మీరు నాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను. నేను కూడా కిబో నుంచి బాధ్యతల్ని తగ్గించేసుకుంటున్నాను. ఎందుకో ఈ మొత్తం ఆడియోలన్నీ వింటే మీకు అర్థమవుతుంది. ఇంక తర్వాతది బి సీట్లో అమ్ముకోవడానికి ఇచ్చారు, బి సీట్లో మేము అమ్ముకుంటాం కదా అని అమ్ముకున్న వాళ్ళకి మీరు ఇచ్చేస్తే సరిపోతుంది కదా అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమైంది. దీనికి సమాధానంగా ముందు బి సీట్ని ఏం చేయాలంటే, బి సీట్లో అందులో ఉన్న సమస్యని ఒకటి క్లియర్ చేయాలి. బి సీట్లో కొనుక్కున్న వాటికి మార్గం చూపించాలి. ఇప్పుడు ఇంటర్నేషనల్లోకి మిమ్మల్ని పంపించడం వల్ల అక్కడ కొనుక్కున్నటువంటి కస్టమర్స్ ఏం చేస్తారంటే మరో ఎక్స్చేంజ్లో అమ్ముకుంటారు, లేదా ఆ ఎక్స్చేంజ్లోనే ప్రపంచం అంతటా కొనుక్కునే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అమ్ముకుంటారు. మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇంటర్నేషనల్గా అన్ని కాయిన్స్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. కానీ భగవంతుడు మరి మీ అందరి దయ వల్ల, మనందరి సమిష్ట కృషి వల్ల మనకు ఆయనకున్న ఈ కమ్యూనిటీ బేస్ కానీ యూటిలిటీ తీసుకునే బేస్ మీద కానీ దాని రేటు తగ్గుముఖం పట్టకుండడం అనేది మన అందరి అదృష్టం, శుభ పరిణామం కూడా. అయితే బి సీట్లో అలా కాదు. బి సీట్లోకి కొనుక్కున్న వాటికి ఉన్నది ఎల్లో ఎక్స్చేంజ్లో పంపించారు, మరి అక్కడ అమ్మకాలు జరగలేదు. వాట్ నెక్స్ట్? మరి మై నీడ్స్ మనం తీసుకున్నాం, దాంట్లో పెద్దగా మనకి సేల్స్ లేదు. కారణం దాంట్లో నేను పూర్తిగా దాంట్లోకి ఇంకా మనం వెళ్ళలేదు. దానికి కూడా ఈ ఎలక్షన్ కోడింగ్ కావచ్చు, లేకపోతే దాంట్లోకి మన వాళ్ళందరూ వెళ్ళకపోవడం కావచ్చు. మన కమ్యూనిటీ వాళ్ళందరూ వెళ్ళకపోవడానికి ప్రధానమైన రీజను మీకు ఇచ్చినటువంటి ఈ రిఫరల్స్లో అనేక రకాల రిఫరల్స్ ఇచ్చాను. ఆ రిఫరల్స్లో ఏ ఇన్కమ్స్ లేవు కాబట్టి ఆ రిఫరల్ మీద జనాలు పెద్దగా దీని మీద దృష్టి పెట్టలేదు. కాబట్టి అలా దృష్టి పెట్టకపోయినప్పటికీ దాంట్లో అమ్మకాలు పెరగలేదు. ఎందుకు వీరందరూ దృష్టి పెట్టలేదంటే ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక కారణం మనం చెప్పడం జరిగింది. సీనియర్స్ జూనియర్స్కి ఎటువంటి సహాయం చేయకపోవడం, లేకపోతే జూనియర్స్ ఫోన్ చేస్తే సీనియర్లు ఎత్తే అవకాశం లేకపోవడం. దానికి కారణం మన కిబోలో నా ద్వారా వచ్చినటువంటి అనేక ప్రాజెక్టులు కూడా కారణం కావచ్చు. ఎత్తలేకపోవడం, వాళ్ళు వేరే వేరే కంపెనీల్లో నిమగ్నమై ఉండిపోయి ఎత్తలేకపోవడం, లేదా ఆ కంపెనీల్లో నుండి మీ కింద ఉన్న వాళ్ళకి కొంతమందికి ఆ కంపెనీలో తీసుకెళ్ళి మళ్ళీ అందులో డబ్బులు కట్టించడం, లేకపోతే జాయిన్ చేయించడం, దీంట్లో నష్టం రావడం వల్ల మీ ఫోన్ ఎత్తలేకపోవడం. ఇలాంటి కారణంగా సీనియర్ మా గురించి డబ్బులు దండుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు, కానీ మాకు ఏ సహాయం చేయలేదని జూనియర్స్ అనుకోవడం. జూనియర్స్ ఈ ప్రశ్నలన్నీ వేస్తున్నారు, డాడీ నుంచి సరైన సమాధానం రాలేదు కాబట్టి మేము ఎత్తలేకపోతున్నామని వాళ్ళది కావచ్చు. ఈ కారణాల మీద అవన్నీ పనిచేయకపోవడం, అలాగే సీనియర్స్ తీసుకున్నటువంటి ఆ రెఫరల్స్కి సరైన న్యాయం చేయకపోవడం వల్ల కింద ఉన్నది నాకు ఎలాగో వస్తుంది, సీనియర్గా ఎన్ని రిఫరల్స్ వచ్చినా సరే మాకే ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి దాని మీద వీళ్ళు మనసు పెట్టి అది మీద ఉండిపోయి జూనియర్స్ సహకరించకపోవడం. అందుకోసమని నేను కొత్త రిఫరల్ తీసుకొచ్చి మీకు పరిచయం చేస్తానని చెప్పాను. దాని వివరాలు మళ్ళీ చెప్తాను. ఈ కారణం మీద రాలేదు. ఇప్పుడు బి సీట్లో అమ్మకాలు పెరగాలంటే ఈ బి సీట్లో కొన్న కాయిన్స్ ఎక్కడ అమ్ముకోవాలి, ఎలా అమ్ముకోవాలి, మరి కొనుక్కున్న వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం.
వాళ్ళు ఎందుకు కొనుక్కుంటారు అనే దానికి ఒక మార్గం లేకుండా మీరు కొనేసుకోండి అంటే కొనరు. అందులో భాగంగానే బీసీట్లో కొన్నటువంటి కాయిన్స్కి ముందు నేను మార్గం చూపించాలి. ఆ బీసీట్లో ముందుగా కొనేసిన కాయిన్స్కి నేను మార్గం చూపించాలి. సో ఈ ఎలక్షన్స్ ఇది అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ పోలింగు ప్లస్ కౌంటింగ్, మనకి పోలింగ్ కౌంటింగ్ ఎందుకన్నానంటే మనకి పోలింగ్ అయిపోద్ది, కానీ ఇంకా 18 తారీఖు అలాగే 26 1 తారీఖు ఇలాగే డేట్లు ఉన్నాయి. ఆ డేట్లు నాకు కరెక్ట్గా గుర్తులేవు. ఆ ఎలక్షన్స్ అయిపోయే వరకు మన సాఫ్ట్వేర్ వాళ్ళు ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి నాకు అంతవరకు టైం కుదరదు. ఇప్పుడు దీనికోసం ఏం చేస్తున్నానంటే అది వచ్చిన వెంటనే మీరు ఇంతవరకు బీసీట్లో కొనుక్కున్న మొత్తం కాయిన్స్ ఎన్ని ఉన్నాయో 1+1 విధానంలో మీరు ఒక కాయిన్ కొనుక్కుంటే నేను డైరెక్ట్గా మీకు ఇంకో కాయిన్ ఫ్రీగా ఇస్తాను, దాంట్లోకి ప్లస్ చేసి ఇచ్చేస్తాను. అంటే మీరు 100 కాయిన్స్ కొనుక్కుంటే ఇంకొక 100 కలిపి 200 వస్తాయి. 10 కాయిన్స్ కొనుక్కుంటే మీకు ఇంకో 10 నేను ఇస్తాను, మీకు 20 కాయిన్స్ వస్తాయి. మీరు 500 కాయిన్స్ కొనుక్కుంటే నేను ఒక 500 ఇస్తాను, మీకు 1000 కాయిన్స్ వస్తాయి. మీరు ఒక్క కాయిన్కు అర కాయిన్ కొనుక్కుంటే నేను ఇంకో కాయిన్ ఇస్తాను లేదా అర కాయిన్ ఇస్తాను, కాబట్టి మీకు ఇంకో కాయిన్ లేదా 2 కాయిన్స్ వస్తాయి. ఇలా నేను ఇచ్చేసి ఆ తర్వాత ఆ 100 రూపాయలు ఏదైతే అక్కడ ఫిక్స్ చేసాం, లాక్ చేసాం, ఆ లాక్ తీసేస్తాను. తీసేసిన తర్వాత ఏం చేస్తానంటే వినండి. ఇప్పుడు బీసీట్లో కొనుక్కున్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాయిన్స్కి నేను 1+1 మీకు ఇచ్చేస్తే మీకు అప్పుడు ఆ కాయిన్స్ ఎన్ని ₹10 రేటుకు వస్తాయి. నేను ఆ 100 రూపాయలు మనకి ఏదైతే ఫిక్స్ చేసామో ఆ లాక్ తీసేయడం వల్ల మీకు నచ్చిన రేటుకి అమ్ముకుంటారు. పైకి 100 రూపాయల కంటే ఎక్కువ అమ్ముకోవచ్చు, లేదా 100 రూపాయల కంటే తక్కువ కూడా మీరు అమ్ముకోవచ్చు. ఇప్పుడు నేను అది మీకు ఇచ్చేస్తాను. అవి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఎన్ని ఉంటే అన్నింటికి మీకు డబుల్ ఇచ్చేస్తాను. అంటే డబుల్ అంటే 1+1లో ఇచ్చేస్తాను. ఇప్పుడు అవేం చేయాలి అనే దానికి ఇప్పుడు సమాధానం చెప్తున్నాను. ఆ సమాధానం ఏంటంటే మై నీడ్స్ని ఇప్పుడు గొప్పగా తయారు చేస్తున్నాను. దాన్ని ఇంకా యూజర్ ఫ్రెండ్లీగా లేదు. మనం ఏదైనా అందులోనూ ఈ రీఛార్జ్ చేసుకున్నా, లేదా కరెంటు బిల్లు కట్టుకున్నా, లేదా మరొకటి చేసుకున్నా దీనికి అనుకూలంగా లేదు కాబట్టి దాన్ని ఈజీ చేస్తున్నాను. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఈ ఎలక్షన్ అయిపోతే నాకు అందుబాటులోకి వస్తారు కాబట్టి ఈజీ చేస్తున్నాను. ఇన్నాళ్ళు వెయిట్ చేశారు. ఈ నెల రోజులు వెయిట్ చేయడం, మిగిలిన ఇందులో ఉన్న రోజుల్లో ఈ 28 రోజులు, 4 రోజులు, మొత్తం మీద నెల అనుకోండి. ఈ నెల రోజులు వెయిట్ చేయడం వల్ల మనకి పెద్దగా ఇబ్బంది ఏమి వచ్చేది. కొంచెం నా గురించి దయించి సర్దుకోండి. అయితే ఇప్పుడు ఈ బీసీట్లో కొన్న వాటికి మై నీడ్స్లో మీకు గొప్ప అవకాశం కల్పిస్తాను. అలా కల్పించినప్పుడే బీసీట్లో వెళ్తాయి, లేకపోతే ఇంటర్నేషనల్కి ఇచ్చేస్తాను. నాకు వచ్చిన నష్టం ఏమి ఉండదు. కానీ అందరూ ఇంటర్నేషనల్కి వెళ్ళి అక్కడ కాయిన్ రేట్ని పడగొట్టేసుకోవడం, ఇప్పుడు ఎల్లో ఎక్స్చేంజ్ వీటిలో ఎలాగైతే కాయిన్ రేటు ఎక్కువ మంది అమ్మేసుకోవడానికి అక్కడ పెట్టామో ఆటోమేటిక్గా అది ఇబ్బంది అయిపోద్ది. ఇప్పుడు బీసీట్లో 6 లక్షలకు పైగా ఉన్నాయి కాబట్టి అవన్నీ వెనక్కి మీ ఎస్వి అకౌంట్లోకి లేదా ఇతర అకౌంట్లోకి వెనక్కి వచ్చేస్తాయి. అప్పుడు కొత్తగా మళ్ళీ ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాను. కొనేసుకున్న వాటికి 1+1 ఇచ్చేస్తాను. అప్పుడు మీకు నచ్చిన రేటుకి వస్తుంది. దాని ఉపయోగాలు ఇప్పుడు చెప్తాను. మై నీడ్స్ని గొప్పగా తయారు చేసి మీకు ఇచ్చేస్తాను. చాలా తక్కువ రోజులు అయిపోద్ది. దానికి కొన్ని పర్మిషన్స్ తీసుకుంటున్నాను. ఆ పర్మిషన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే కొన్ని యాక్సెస్లోకి వస్తున్నాయి. ఇక రెండవది, మనకి వెండర్ పోర్టల్ అని ఇంకోటి మనకి రిజర్వ్ బ్యాంక్ నుంచి ఒక పర్మిషన్ తీసుకొచ్చాను. అది ఒక బ్యాంక్కి కనెక్ట్ చేసి ఇచ్చారు నాకు. దాని ద్వారా మీరు ఏది కొనుక్కున్నా, టిఫిన్ చేసినా, టీ తాగినా, కూరగాయలు కొనుక్కున్నా, ఆటోలు ఎక్కినా, ఎటువంటి పర్చేజీలు కొనుగోళ్ళు ఏం చేసుకున్నా, మీకు ట్రాన్స్పోర్ట్ అయినా, విమానం ఎక్కినా, ట్రైన్ ఎక్కినా, బస్సు ఎక్కినా, ఏం ఎక్కినా సరే దానికి ఉపయోగం ఉండేలాగా, వెంటనే పేమెంట్ వెళ్ళేలాగా, మిగతా ఈ మనకి స్విగ్గీ జొమాటోల్లో వీళ్ళకి వారం రోజులు పేమెంట్ ఇస్తూ ఉంటారు షాపులు వాళ్ళకి. అందువల్ల వాళ్ళు వారం రోజులు పెట్టుబడులు పెట్టాల్సి వస్తుంది. అలా వీళ్ళు లేకుండా ఇప్పుడు నేను
వెండర్ పోర్టల్కి పర్మిషన్ తెచ్చుకున్నాను, చాలా కష్టపడి చాలా డబ్బులు కట్టి. దానికోసం ఏమవుతుందంటే కొనుక్కున్న వాళ్ళకి వెంటనే వాళ్ళకి డబ్బులు వెళ్తాయి. ఒక్క రోజులోనే వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోతాయి షాపులో ఉన్న వాళ్ళందరికీ. అంటే ఈవేళ డబ్బులు రేపు వాడేసుకోవచ్చు అనమాట వాళ్ళు. ఇప్పుడు మామూలుగా మీరు వాళ్ళకి కూరగాయలకి, చికెన్కి దుకాణాల మీద వీటిలో ఎలా పేమెంట్లు చేసినప్పుడు ఆ రోజు నైట్ దాటిపోతే వాళ్ళు మరుసటి రోజు వాడేసుకోవచ్చు. వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. కానీ అవి చేసుకోవడానికి 1 డే తీసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ సిస్టమ్ ఎలాగుందో అలాంటి సిస్టమే మనం కూడా పర్సనల్ ఒక దీని మీద పర్మిషన్ మీద తీసుకొచ్చాను. ఆ వెండర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది మైనిడ్స్లో. అలాగే మైనిడ్స్లో బీవీ హార్ట్ బీట్ అని ఇప్పుడు మన దాన్ని తీసుకొచ్చాను. అది ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి దానికి. అందులో మొదటి ఉపయోగంగా బండికి కనెక్ట్ చేస్తున్నాను. అంటే మన తాలూకా 2 వీలరు, అలాగే అంటే స్కూటరు, బైకు, లేదంటే ఆటో, వ్యాను, కారు, లేదంటే ఇంకా పెద్దవి ఎలాగున్నాయి వాటికి ఇది కనెక్ట్ చేయడం వల్ల మీకు మైలేజ్లో ఊహించిన వినూత్నమైన మార్పులు చేస్తాయి. మీరు ఊహించరు అవి. నేను ఇప్పుడు చెప్పాను కదా, మీకు గతంలోని వాయిస్ చెప్పాను, మీరు మిమ్మల్ని పిలుస్తాను రండి. ఇప్పుడు నేను నిన్న మాట్లాడిన వాళ్ళందరినీ రమ్మని చెప్పాను. ఇది అయిపోయిన తర్వాత రేపు 4వ తారీఖు, రేపు 13వ తారీఖు ఎలక్షన్ అయిన తర్వాత కొంతమందిని పిలుస్తున్నాను. 4వ తారీఖు కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అనేక మందిని పిలుస్తాను. ఈ 19వ తారీఖు, 18వ తారీఖు ఎలక్షను, 25, 26 ఉంది, మళ్ళీ 1st తారీఖులో ఉంది. ఆ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఆయా స్టేట్ల వాళ్ళే పిలుస్తున్నాను. అవి వచ్చి దాని ట్రయల్ మీకు ఇస్తాను. ఆ ట్రయల్లో మీరు చూడండి. మీకు ఒక పెట్రోల్ బండి మీ చేతికి ఇస్తాను. దాని మీద ఇద్దరు కూర్చోండి. నేను పెట్టినటువంటి ఆ స్కూటర్ మీ చేతికి ఇస్తాను. దాన్ని తోలండి. దాని మైలేజ్ ఎంత వస్తుంది, దాని స్పీడ్ ఎంత వస్తుంది చూడండి. ఆ మైలేజ్ స్పీడు కౌంట్ చేసుకోండి. అలా కౌంట్ చేసుకున్నప్పుడు మీకు పెట్రోల్ ట్యాంకులో ఉన్న పెట్రోల్ బండిలో ట్యాంకులో పెట్రోల్ తగ్గుతూ ఉంటుంది. మన బండిలోని ఈ ఛార్జ్ అనేది తగ్గదు. మీ బ్యాటరీ అనేది తగ్గదు. తగ్గకుండా మీకు యథావిధిగా కనబడి అది 10, 20, 50, 100 కిలోమీటర్లు, అంతకంటే ఎక్కువ 200 కిలోమీటర్లు మీరు అలా తిరుగుతున్న కొద్దీ ఆ ఛార్జ్ తగ్గకుండా ఉండడం వల్ల ఇది ఎంత తిరిగినా సరే మనకి ఒక 500 కిలోమీటర్లు పెట్టాను అనుకోండి, ఆ 500 కిలోమీటర్లకి ఇంక మీరు ఎటువంటి ఫ్యూయల్ పోయే అవసరం లేదు, ఛార్జింగ్ పెట్టవసరం లేదు. అలా నేను ఇస్తున్నాను కాబట్టి దాన్ని మీరు టెస్ట్ చేసుకొని చూసుకున్న తర్వాత మనం దాన్ని ఇందులో తీసుకొస్తాం. మన మైనిడ్స్ ద్వారానే అవుతుంది. ఆ మైనిడ్స్లో మనం పెట్టడం వల్ల మీకు సేలు అదిరిపోద్ది. మీరు ఒక టెస్ట్ చేసుకుని ట్రైల్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దీనివల్ల ఇప్పుడు బీసీటీలో ఉన్న కాయిన్స్తో ఎలా కొనలో